శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. రణరంగం బీభత్సంగా మారిపోయింది. పరమ దుర్గమంగా ఉంది. మృతకళాభిరాలు, వాటిని పీకుతుంటున్న నక్కలు, తోడేళ్లు, కుక్కలు, కాకులు, గద్దలు, డేగలు మాంసఖండాలను తన్నుకుపోతున్నాయి. భరింపరాని దుర్గంధం. దుర్ముఖుడికి కాలం మూడింది. కత్తి దూసి నిలబడ్డాడు. అబలా, చివరిసారిగా చెప్తున్నాను, ప్రాణాలు విడుస్తావో మహిషాసురుణ్ణి భరిస్తావో తేల్చుకో అన్నాడు. మూర్ఖుడా, నీ పని అయిపోయింది. ఇదే చివరి క్షణాలు, ఇదే తుది పలుకులు. భాస్కరుణ్ణి కలుసుకో అంటూ మహాదేవి పొడబాటి కత్తితో వాడి తల తరగేసింది. వాడి శరీరం నేలకు ఒరిగిపోయింది. బురదలో పడ్డ చప్పుడు అయింది. దేవతల జయ జయధ్వానాలు, రాక్షసుల హాహాకారాలు మిన్నుముట్టాయి. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. ఋషులు, తపస్సులు మహాదేవిని స్తుతించారు. మహిషాసురుడికి వర్తమానం అందింది. క్రోధమూర్ఛితుడయ్యాడు. ఏమైంది అంటూ అంగలార్చాడు. దానవులారా, చూసారా, ఒక ఆడది భాస్కరుల దుర్ముఖులను సంహరించింది. ఆశ్చర్యం. దైవ చేష్టితాలు ఇలాగే ఉంటాయి. కాలమే బలీయం. సుఖదుఖాలకు అదే కర్త. జీవులు పరతంత్రులు. చేసుకున్న పుణ్యపాపాలు బట్టి వాటిని అనుభవిస్తూ ఉంటారు. మహాబలవంతులు, మహాసాహసులు భాస్కర దుర్ముఖులు ఇక మనకు లేరు. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. ఈ సంకట పరిస్థితుల్లో అంతా కలిసి ఆలోచించి చెప్పండి అని మహిషాసురుడు అభ్యర్థించాడు. సేనాపతి చిచ్చురుడు ప్రభువుకి నమస్కరించి నిలబడ్డాడు. మహారాజా, ఒక స్త్రీని చంపడానికి ఇంత ఆలోచన ఏమిటి? నేను వెళ్తున్నాను అంటూ మహాసైన్య సమేతుడే బయలుదేరాడు. అల్లంత దూరంలో చిచ్చురుని చూసిన మహాదేవి కోప సంవృక్త లోచన అయ్యింది. శంఖం పూరించింది. ధనుష్టాంకారం చేసింది. మంగళసూచకంగా ఘంటానాదం చేసింది. 3 రకాల ధ్వనసంపుటికి రాక్షసుల గుండెలు పగిలిపోయాయి. చాలామంది అసూలు వాశారు. కొందరు పలాయనం చెత్తగించారు. పారిపోతున్న సైనికులను చూసి చిచ్చురుడు మండిపడ్డాడు. పిరికి పందల్లారా, పారిపోతారేమిటి? నిలవండి. మీ భయాన్ని క్షణంలో పోగొడతాను. మదగర్వంతో విర్రవీగుతున్న ఈ బాలను ఇప్పుడే ఈ నిమిషంలోనే సంహరిస్తాను. మీరు చూస్తూ నిలబడండి చాలు. యుద్ధం చేయక్కర్లేదు. నిలబడండి అంటూ ఉత్సాహపరిచి ధైర్యం చెప్పి నిలువరించాడు. తాళవృక్షం లాంటి ధనస్సును ఎక్కుపెట్టి మహాదేవి ముందు నిలబడ్డాడు. సగర్వంగా, ధిక్కారంగా వీరాలాపాలు పలికాడు. విశాలాక్షి, ఎందుకు ఊరికే గర్జిస్తున్నావు? నీ గర్జనలకి భయపడేందుకు మేమేమీ మానవులం కాదు, దానవులం. నేను అస్సలు భయపడను. దానవ సేనాపతిని. నీ చేష్టలు, నీ మాటలు అన్నీ తెలుసుకున్నాను. ఈపాటికే నేను సంహరించుందును. శ్రీవద అపకీర్తన నింజమని ఆలోచించి రవ్వంత ఉపేక్షిస్తున్నాను. అదీకాక నీ వంటి సుందరీమణులు కటాక్షాలతో యుద్ధం చెయ్యాలి, హావాభావాలతో కలహించాలి, అంతేకాని శస్త్రాస్త్రాలతోనా? ఇదెక్కడా నేను ఎరగను. మాలతీ సుమదళం సోకిన కందిపోతావు అన్నట్టుగా ఉన్నావు. నీ మీదే పువ్వులు విసరకూడదంటే ఇక బాణాలు ఎలా విసిరేది? నువ్వైనా ఈ కఠినమైన బరువు ఆయుధాలను అస్సలు ఎలా ధరిస్తున్నావు? చాలా ఆశ్చర్యంగా ఉందే. నువ్వే కాదు, మానవులందరూ ఇంతే. శరీరాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. సుగంధ పరిమళాలతో, తైల అభ్యంగన స్నానాలతో, షడ్రసోపేత భోజనాలతో అందం పోషించుకుంటారు. చివరికి క్షాత్రధర్మం అంటూ రణరంగంలో దిగి శస్త్రాస్త్రాలు ఎరచేసుకుంటారు. ఇదేం అజ్ఞానమో! శరీరాన్ని గాయపరుచుకుని రాజ్యం పొందుతారు. ఎందుకీ రాజ్య సంపద? ముందు దుఃఖాన్ని కలిగించి తర్వాత సుఖాలను పంచిపెడుతుందా? ఎంత అజ్ఞానం! శరీరం మొక్కలయ్యాక ఆ సుఖాలు ఏమి అందాన్ని ఇస్తాయి? సుందరాంగి, నువ్వు కూడా అజ్ఞానంలోనే ఉన్నావు. అందుకే యుద్ధం కోరుకుంటున్నావు. సంభోగ సుఖాలను విడిచిపెట్టి వచ్చావు. సంగ్రామంలో ఏం ఆనందం ఉందో! ఖడ్గ ప్రహారాలు, గదాఘాతాలు, బాణశతాలు, కనపటికి మరణం, అటుపైన కళేబరానికి సంస్కారం. ఏమిటో తెలిసిన నక్కలు పీక్కు తినడం. దీన్నే చాలా గొప్పగా ప్రశంసించి కీర్తిస్తారు మహాకవులు. వట్టి దూర్తులు. రణరంగంలో మడం తిప్పకుండా పోరాడుతూ మరణిస్తేట స్వర్గం లభిస్తుందిట. ఎంత తీయటబద్ధం! రమణీయమణి, నీకెందుకొచ్చిన శ్రమ కానీ రణరంగం నుంచి తొలగిపో. నీ మనసు ఎక్కడ ఆనందిస్తుందో అక్కడ విహరించు. లేదా సురమర్దనుడైనటువంటి మహావీరుడు మహిషాసురుణ్ణి సేవించు. ఈ ప్రసంగం జగదాంబకి కోపానికి ఆజ్యం పోసింది. ఇక ఆపమన్నట్టుగా హుంకరించి, ఓరి చిచురా, మహాపండితులాగా బుద్ధిమంతుల్లాగా ప్రసంగం చేస్తున్నావే, అసత్యాలాపి. నీకో నీతి శాస్త్రం తెలుసా? తర్కం చదివావా? పెద్దలను సేవించావా? ధర్మం పట్ల గౌరవం ఉందా? మూర్ఖులను మెచ్చుకుంటూ మూర్ఖులతో మెప్పులు పొందుతూ కాలం గడిపిన మహామూర్ఖుడివి నువ్వు. నీతులు మాట్లాడతావేంటి?
రాజధర్మం గురించి నీకేమిటి తెలుసని? ఇక ఆపు. నీ ప్రసంగాలు వినడానికి మేము సిద్ధంగా లేము. నేను ఎందుకు వచ్చానో మరోసారి స్పష్టంగా చెప్తున్నాను, ఆలకించు. రణరంగంలో మహిషాసురుని సంహరించి వాడి రక్తంతో నేలను పదును చేసి యశస్తంభాన్ని స్థిరంగా నాటి సుఖంగా తిరిగి వెళ్తాను. దేవతలు పీడించిన మదగర్వతుడిని శిక్షించడమే నా కర్తవ్యం. అతడి అనుచరులైన మీకు అదే గతి పట్టిస్తాను. అందరినీ పరిమారుస్తాను. మహాదేవి ఇలా నిశ్చయాన్ని ప్రకటించేసరికి శిక్షుడు క్రోధంతో హుంకరించాడు. శరవర్షం కురిపించాడు. వాడు వేసిన అన్ని బాణాలు జగన్మాత ఖండించింది. తాచుపాములు లాంటి బాణాలు ప్రయోగించింది. వాడు చెక్కు చెదరలేదు. అమ్మవారు ఉగ్రరూపం ధరించింది. గత్తో మోది రథం నుంచి పడగొట్టింది. అయినా వాడు తట్టుకున్నాడు. క్షణకాలం రథంలో మూర్చిపోయాడు. ఒక పర్వతాన్ని రథంలో పెట్టి మోసి తెచ్చినట్టుగా కనిపించింది ఆ దృశ్యం. సేనాపతి మూర్చెల్లడాన్ని గమనించిన తామ్రుడు చండికను ఎదిరించాడు. వాడిని అల్లంత దూరంలో గుర్తించిన అంబిక బిగ్గరగా పరిహరించింది. రారా తామ్ర, త్వరగరా, యమలోకాన్ని పోదు గాని. అయినా మిమ్మల్ని అందరినీ పంపుతాడేమిటి? మీ మహారాజు ఏమయ్యాడు? పిరికి పంద ఇంట్లో దాక్కున్నాడా? ప్రాణాలు తగ్గించుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నాడా? మిమ్మల్ని చెప్పేం లాభం? మీరంతా అల్పాయుష్కులు, అల్పశౌర్యులు. నాకు శ్రమదండుగా. మహిషుణ్ణి రమ్మనండి. మీరంతా ఇళ్లకు పొండి. మీ ప్రభువుని పంపండి. ఆ బుద్ధిహీనుడు కూడా ఒకసారి నన్ను చూస్తాడు. ఎలా ఉన్నానో ఏమిటో గ్రహిస్తాడు. పొండి, మీరు వెళ్ళి వాడిని పంపండి అని గర్జిస్తూ దిక్కులు పగిలేలా పరిహసించింది. తామ్రుడు క్రోధతామ్రుడయ్యాడు. కళ్ళే కాదు, క్రోధంతో శరీరం అంతా ఎర్రబడిపోయింది. ధనుష్టాంకారం చేశాడు. తన ధనుర్విద్యా కౌశలం అంతా చూపించాడు. వందలు వేలుగా బాణాలు కురిపించాడు. కానీ ఒక్కటంటే ఒక్కటి అమ్మవారి దరిదాపులకైనా చేరలేకపోయింది. అన్నింటి మధ్యలోనే అవలీలగా తుంచివేసింది. ఇంతలో చక్షురుడు మూర్ఛ తీరాడు. ధనస్సు అందుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు మహావీరులు ఒకేసారి బాణాలు కురిపించారు. జగదంబికకు ఉత్సాహం మారాకు తొడిగింది. ఇద్దరి బాణాలకు సమాధానం చెప్పడంతో పాటు రాక్షస సైన్యాన్ని క్షణంలో తుడిచిపెట్టేసింది. తామ్ర చెట్టు శరీరాల నిండా బాణాలే, రక్తం ఓడుతున్నారు. పుష్పించిన కింసుకా వృక్షాల్లా భాషించారు. దేవతలు, మహర్షులు ఆశ్చర్యంగా నిలబడి చూస్తున్నారు. రాముడు ఓపిక అంతా కూడ తీసుకుని తన మహాగతతో అమ్మవారి సింహవాహన శిరస్సు మీద కొట్టాడు. విజయగర్వంతో వికటాటహం చేసి గంతులు వేశాడు. సింహాన్ని కళ్ళు ఎర్రబడ్డాయి. బాధతో మూలిగింది. అమ్మవారికి పట్టరాని కోపం వచ్చింది. తలతల్లాడుతున్న దీర్ఘాసుని దూసి రెప్పపాటులో తామ్రుడి శిరస్సును నేల కూల్చింది. వాడి మొండెం క్షణకాలంలో అలాగే గంతులు వేస్తూ బొంగరంలా గిరిగిరా తిరిగి ఒక్కసారి ఎగిరిపడింది. ధబీమన్న శబ్దం దిగ్దంతాలకు వ్యాపించింది. కొండలు, కోనలు మారుమోగాయి. శిక్షరుడు ఒళ్ళు తెలియని ఆవేశంతో కేకలు వేస్తూ కత్తి దూసి అమ్మవారి వైపు పరుగున వస్తున్నాడు. మహాదేవి ఒకేసారి 5 బాణాలు సంధించి విడిచిపెట్టింది. ఒకే బాణం వెళ్ళి వాడి ఖడ్గాన్ని ఎగరేసుకుపోయింది. దాని వెనక మరో శరం వెళ్ళి చేతిని తన్నుకుపోయింది. తక్కిన 3 బాణాలు ఒకేసారి వాడి శిరస్సును తుంచుకుపోయాయి. శిరస్సు లేని మొండెం మరొక్క క్షణం పాటు పరుగు భాగించి ముందుకు ఒరిగిపోయింది. అమరుల జయజయధ్వానాలు, మహర్షుల మంగళాశిస్సులు, గంధర్వుల జయగీతికలు ఒక్కసారిగా దిశలు వ్యాపించాయి. హతశుడైన రాక్షస వీరులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. మహిషాసురుడు మండిపడ్డాడు. అసిలోమ బిడాలకులందరినీ ఒకేసారి దండెత్తి వెళ్ళమన్నాడు. మూలబలం తప్ప తక్కిన సైన్యాన్ని అంతటినీ తీసుకుని దండనాయకులందరూ ఒకేసారి బయలుదేరారు. సింహవాహనమే సిద్ధంగా కూర్చుని మహాదేవిని చూశారు. ఖడ్గ కీటకాది శస్త్రాలను ధరించి అష్టాదశ భుజాలతో వెలిగిపోతోంది. అసిలోముడు ఒక్క అడుగు ముందుకేసి చిరునవ్వులు చిందిస్తూ వినయంగా శాంతంగా అమ్మవారిని అడిగాడు. సుందరి, నిజం చెప్పు, నువ్వెవరివి? ఎందుకొచ్చావు? మేము నీకు ఏం అపరాధం చేశాము? ఎందుకని మమ్మల్ని సంహరిస్తున్నావు? కారణం చెప్పు. మా పొరపాటు ఉంటే సరిదిద్దుకుంటాం, సంధి కుదుర్చుకుందాం. బంగారం, మళ్ళు, రత్నాలు ఎన్నెన్ని కావాలంటే అన్నీ ఇస్తాను. స్వీకరించి వెళ్ళిపో. ఈ పోరాటాలు, ఈ చంపుకోవడాలు ఎందుకు చెప్పు. యుద్ధం సర్వసుఖాలను అపహరిస్తుందని పెద్దలు చెప్తారు. అందున నువ్వు పరమ సుకుమారివి. పూల తాకిడిని తట్టుకోలేవు. శరఘాతాలను ఎలా సహిస్తున్నావు? చాలా ఆశ్చర్యంగా ఉంది సుమా. యుద్ధం చేసే చాతుర్యం నీకుంది, ఒప్పుకుంటున్నాను.
కానీ మనకున్న చాతుర్యాలు శాంతి సుఖాలకి ఉపయోగపడాలి, కానీ కయ్యాలకి కడగళ్ళకి దారి తీయకూడదు కదా. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే సుఖాలను వరిస్తారు, దుఃఖాలను తిరస్కరిస్తారు. నాకు తెలిసినంతవరకు సుఖం అనేది 2 రకాలు: నిత్యము, అనిత్యము. ఆత్మజ్ఞానం నిత్య సుఖం, అది శాశ్వతం. భోగానుభవం అనిత్య సుఖం, ఇది వినాశోన్ముఖం. చేత అనిత్యం, అశాశ్వతం ఇటువంటి సుఖ పరిత్యాగం వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలా కాక బౌద్ధం కనుక నువ్వు అంగీకరించినట్టయితే యవ్వన భోగాలను యథేచ్ఛగా అనుభవించు. పరలోకం సందేహాస్పదం, ఉందో లేదో ఎవడికి తెలుసు. అనుకుంటే నిరంతరం భోగపరాయణులవై భూలోకంలో సుఖపడు, తప్పులేదు. ఈ దేహానికి యవ్వనం అనిత్యం, అది తెలుసుకో. అన్ని మతాలకు అవసరం కాబట్టి పరులను హింసించడం లేదా పీడించడం లాంటి పనులను విడిచిపెట్టు. వాటితో పాటే కాలాన్ని వృధా చేసుకోకు. చేతనైనంత వరకు సుకృతాలను ఆచరించు. ధర్మార్థకామాలను పరస్పర విరోధంగా లేకుండా చూసుకో. ధర్మబద్ధంగా అర్థకామాలను సేవించు. కళ్యాణి, ధర్మం పట్ల కాసింత మనసు పెట్టు, శ్రద్ధ వహించు. నీ పట్ల ఏ విధమైన అపరాధ భావాన్ని ఎప్పుడూ చెయ్యని దైత్యులను దారుణంగా హింసించడం ఏ రకంగా ధర్మం అవుతుంది? ఒక్కసారి ఆలోచించు. ధర్మానికే దయయే శరీరము, సత్యమే ప్రాణమని పెద్దలు చెప్తున్నారు. అంచేత దయను సత్యాన్ని కాపాడడం అవశ్య కర్తవ్యం అంటున్నారు. ఎందుకు నా ప్రశ్న ఏంటంటే, దానవులను ఎందుకు సంహరిస్తున్నావో కారణం చెప్పు. నీకు మేము ఏం అపరాధం చేశాం? అశ్వలోముడి తర్కానికి అమ్మవారు స్పందించింది. చెదురుపాని చిరునవ్వుతో బదులు పలికింది. అశ్వలోమ, ఇప్పటికి మీ వాళ్ళందరూ నన్ను ఈ ప్రశ్న వేశారు. చెప్తున్నాను విను. ఎందుకు వచ్చానో, ఎందుకు చంపుతున్నానో విను. నేను సర్వకాల సర్వావస్థల్లోనూ సంచరిస్తూ ఉంటాను. ప్రాణికోటి చేసే న్యాయాన్యాయాలను సాక్షి మాత్రంగానే చూస్తూ ఉంటాను. నాకు ఎప్పుడు ఏ రకమైన భోగేచ్ఛ లేదు. లోభం కానీ, ఒకరితో వైరం కానీ లేదు. ధర్మం కోసం, సాధురక్షణ కోసం ఈ ప్రపంచంలో సంచరిస్తూ ఉంటాను. ఇదే నా వ్రతం. దీన్ని నిరంతరము పాలిస్తూ ఉంటాను. వేదాలను, సాధువులను రక్షించాలంటే అధర్మాలను, అసాధువులను సంహరించాలి. ఇందుకోసం ఎన్నో అవతారాలు ధరించాలి. ప్రతి యుగంలోనూ ధరిస్తూనే ఉన్నాను. మీ మహిషుడు దురాచారుడు, దేవతలను హింసించాడు, సంహరించాడు. ఇది తెలుసుకున్నాను. అతడికి సంహరించడం కోసం ఇప్పుడు ఈ అవతారం ధరించి వచ్చాను. ఆ దుష్టుని సురశత్రువుని సంహరించి తీరుతాను. నిజం చెప్పాను. ఇక నీ ఇష్టం. నిలబడతావో, కలబడతావో, పరిగెడతావో తేల్చుకో. నీ ప్రభువుకు చెప్పు. వీళ్ళని యుద్ధానికి పంపిస్తాడెందుకు? స్వయంగా రమ్మను, యుద్ధం చెయ్యమను. సంధి చేసుకోదలిస్తే దేవతలతో వైరం విడిచిపెట్టి మీరంతా శాశ్వతంగా పాతాళలోకాన్ని పారిపోండి. ఇంతవరకు దేవతలను జయించి ఏ ద్రవ్యాలను హరించారో అవన్నీ బుద్ధిగా తిరిగి ఇచ్చి మరీ పొండి. పాతాళంలో ప్రహ్లాదుడు ఉన్నాడు కదా, అతడితో కలిసి సుఖంగా జీవించండి. జగదంబ చేసిన ప్రతిపాదన అశ్వలోముడు శ్రద్ధగా వినయంగా ఆలోచించాడు. తన సహచరుడు బిడాలుడితో చర్చించాడు. సంధి విగ్రహాలలో యుద్ధంలో ఏది ఇప్పుడు మనకు కర్తవ్యం సలహా చెప్పన్నాడు. బిడాలుడు క్షణకాలం ఆలోచించి, అశ్వలోమ, మన ప్రభువుకు అభిమానం ఎక్కువ. ఈ యుద్ధంలో మరణిస్తానని అతడికి తెలుసు. అయినా సంధికి ఇష్టపడ్డాడు. శిక్షుడితో సహా ఇంతమంది చనిపోయారు. మళ్ళీ మనని యుద్ధానికి పంపించాడు. సంధిని చేరుకునేవాడైతే ఇలా చేస్తాడా? దైవాన్ని ఎప్పుడూ తప్పించుకోలేడు. అదే కాక మనం సేవకులం. ప్రభు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడం మన ధర్మం. సొంత ఆలోచనలు కానీ, మానాభిమానాలు కానీ మనకు పనికిరావు. సూత్రధారుడు ఆడించినట్టలా తోలుబొమ్మల్లా ఆడవలసిందే కదా. సేనావృత్తి కడంకడు దుస్సాధ్యం కదా. మహిషాసురుడి సన్నిధికి వెళ్ళి ఈ కఠోర విషయాన్ని నువ్వు కానీ, నేను కానీ చెప్పగలవా? రత్నరాశులు, ధనరాశులు దేవతలకు సమర్పించి పాతాళానికి పారిపోమని మహాదేవి సంధి ఒడంబడిక చేసిందని ప్రభువుకి ఎలా చెప్పగలం? సత్యమో అసత్యమో ప్రభువులకు ఎప్పుడూ ప్రియమే చెప్పాలి. హితం కలిగిస్తుంది కదా అని అప్రియం చెప్తే మన పని అయిపోయిందే. అప్రియమైన సత్యం చెప్పవలసి వచ్చినప్పుడు మౌనంగా ఉండిపోవడం బుద్ధిమంతుల లక్షణం. ఇచ్చించని మాటలను ప్రభువులతో ప్రబోధించడం ఎందుకు? ఎంతటి వీరులకైనా శ్రేయస్కరం కాదని నీతిశాస్త్రం చెప్తోంది. హితం పలకడానికి మీ నిర్ణయం ఏమిటి అని అడగడానికి కానీ, మనంతట మనం ప్రభు సన్నిధికి వెళ్ళకనే కూడదట. పిలిస్తే వెళ్ళాలి, అడిగితే చెప్పాలి, చెప్తే వినాలి, లేకపోతే ప్రభువులకి కోపం వస్తుంది.
ప్రాణాలను తృణప్రాయంగా భావించి మరణానికైనా సిద్ధిపడి స్వామి కార్యాన్ని నెరవేర్చడం ఒకటే సేవకుల కర్తవ్యం. రాజనీతి ఇంతే చెప్తోందన్నాడు బిడాల్డ్. ఇద్దరు ధనుర్బాణాలు ధరించి యుద్ధానికి సన్నిధయ్యారు. ముందుగా బిడాల్డు 7 బాణాలను సంధించి మహాదేవి మీద విడిచిపెట్టాడు. అసిలోముడు దూరంగా తొలగి ప్రేక్షక పాత్ర వహించాడు. జగదంబ ఆ బాణాలను తుత్తునీయాలు చేసి వజ్రకఠోరాలైన మరో 3 బాణాలతో బిడాల్ని గాయపరిచింది. బాధ తట్టుకోలేక బిడాల్డు కళ్ళు తిరిగి మూర్తపోయాడు. మరింక మూర్ఛ నుంచి చేరుకోలేదు. దైవయోగం వల్ల తేలికగా మరణించాడు బిడాల్డు. అసిలోముడు ధనుష్టాంకారం చేస్తూ రథం మీదకి దూసుకువచ్చాడు. స్థిరంగా నిలబడి కుడి చేయి పైకెత్తి, దేవి, దానవులంతా నీ చేతిలో మరణిస్తారని నాకు తెలుసు. అయినా నేను యుద్ధమే చెయ్యాలి. పరాధీనుణ్ణి. మహిషాసురుడు బట్టి మందబుద్ధి. హితాహితాలు ప్రియాప్రియాలు తెలుసుకోలేడు. అతని ఎదుట అప్రియమైన హితాన్ని నేనైతే చెప్పలేను. చెప్పినా వినిపించుకుంటాడన్న నమ్మకం నాకు లేదు. శుభమో అశుభమో వీరోచితంగా మరణించడమే నా కర్తవ్యం. దైవం అన్ని వేళలా అన్నింటికన్నా గొప్పది. పౌరుషం నిరర్ధకరం. కాబట్టి ఎంతటి మహావీరులకైనా దానవులు నీ చేతిలోనే మరణిస్తారు అంటూ శరవృష్టిని కురిపించారు. జగదీశ్వరి మొహంలో కోపం ఎగబడింది. ఎర్రకలువలా భాషించింది. ధీటుగా తీవ్రాసగా కురిపించింది. అసిలోముడి శరీరం క్షణంలో రక్తసిక్తమైంది. పుష్పించిన కింసుకువ వృక్షం అయ్యాడు. లోహమైన 1000 మణుగుల బరువున్న మహాగదను చేతబట్టి అసిలోముడు అమ్మవారి వైపు దూసుకెళ్ళాడు. సింహశిరస్సును బలంగా కొట్టాడు. అది చెలించలేదు. భీకరంగా గర్జించి పంజా విసిరింది. రాక్షసుడి వర్చస్థలం చీరుకుపోయింది. చేతి నుంచి గద్దె ఆరిపోయింది. కూలిపడ్డాడు కదా. ఆసరాగా నిలబడి బంతిలా లంఘించి సింహం శిరస్సుపై నిలబడ్డాడు. గదతో అమ్మవారిని కొట్టబోయాడు. అంతలో ఒక మెరుపురా ఖడ్గదార మెరిసింది. అసిలోముడి తల బంతిలో ఎగిరిపోయింది. సింహం తల విసిరింది. రాక్షసుడి కళేబరం అల్లం దూరాన పడింది. కాసేపటికి దబేలమైన శబ్దం వినబడింది. అంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. దేవతలు జయ జయధ్వానాలు చేశారు. జగదంబను స్తుతించారు. కిన్నెరలు ఆనంద నృత్యం చేశారు. దేవదుందుబులు మారుమ్రోగాయి. చచ్చిన రాక్షసులు చావగా మిగిలిన వాళ్ళు సింహం చీల్చి చెండాడి ఆకలి తీర్చుకుంది. రణరంగం నిశ్శేషమైంది. ఎలాగో అలా తప్పించుకు పారిపోయిన ఒకళ్ళిద్దరు విలపిస్తూ మహిషుడితో విషయం వివరించారు. అసిలోమ బిడాడులు నిహలోతులయ్యారు. మిగిలిన వారిని సింహం భక్షించేసింది. మహాప్రభు, మమ్మల్ని నువ్వే కాపాడాలంటూ బావురమన్నారు. మహిషాసురుడు మనస్సు కలత చెందింది. చింతాకులితుడయ్యాడు. దుఃఖం పెళ్ళికి వచ్చింది. అయినా నిగ్రహించుకున్నాడు. దారకుని పిలిచాడు. సంగ్రామిక రథం సన్నిద్ధం చేసి రమ్మన్నాడు. 1000 గాడిదలు ఉంచిన రథం అది. పతాకాధ్వజ విభూషితం, వివిధ ఆయుధ పూర్ణం, తలతల్లాడుతున్న దృఢమైన చక్రాలు. సూతుడు రథం తెచ్చి గుమ్మం ముందు నిలిపాడు. సిద్ధమని విన్నవించాడు. మహిషుడు బయలుదేరిపోతూ క్షణకాలం ఆలోచించాడు. ఈ కొమ్ములు, ఈ ముఖంతో ఇలా వెళ్తా బాలమ్మని చూడగానే విమనస్కు అవుతుంది. స్త్రీలను ముందుగా ఆకర్షించేది రూపం, అటుపైన చాతుర్యం. అంచేత సుందర మానవాకారంతో వెళ్తాను. చూడగానే ప్రేమిస్తుంది. నాకు ఆ రూపమే సుఖంగా ఉంటుంది. ఇంకా ఏ రూపంలోనూ ఏదో ఇరుగ్గా ఇబ్బందిగానే ఉంటుంది అని ఆలోచించి సర్వాలంకార శోభితుడై సర్వాయుధధారి అయి దివ్యాంబరాలను ధరించి మరో మన్మధుడిలాగా అనిపించేలా రూపం మార్చుకుని బయలుదేరాడు. కేయూర రత్నహారాలు సవరించుకుంటూ రథం అధిరోహించి కూర్చున్నాడు. రాక్షస సైన్యం మొత్తం మూల బలాలతో సహా అతడి వెంట కదిలి వెళ్ళిపోతోంది. మహాదేవి అల్లంత దూరాన్ని అతను చూసింది. మానవ రూపంలో వచ్చిన దాననాథుడిగా గుర్తించింది. దిక్కులు బిక్కటిల్లేలా శంఖం పూరించింది. ఆ ధ్వనికి దేవదానవ మానవాదులందరూ విస్మయం చెందారు. కానీ మహిషాసురుడు మాత్రం బెదరలేదు. నిబ్బరంగా రథం నడుపుకుంటూ దేవి సమీపానికి వచ్చాడు. నవ్వులు వెలకబోస్తూ సంభాషణకు దిగాడు. దేవి, ఈ సంసార చక్రంలో ఆడది కానీ మగాడు కానీ ఎప్పుడూ సుఖమే కోరుకుంటారు. సుఖమనేది కలయికలో జరుగుతుంది. ఒంటరిగా అంటూ ఎవరికీ ఏ సుఖమూ లేదు. కలయికలు బహువిధాలు. వాటి గురించి నాకు తెలిసింది చెప్తాను, ఆలకించు. స్వభావ సిద్ధమైన సంయోగాలు
ప్రీతిహేతుకమైన సంయోగాలు అని స్థూలంగా కలయికలు 2 విధాలు. వీటిలో ముదురుగా ప్రీతిహేతుకాలని చెప్తున్నాను, గ్రహించు. తల్లిదండ్రులకు బిడ్డలతో కలయిక ఉత్తమోత్తమం, అత్యంత ప్రీతిదాయకం, ఆనందదాయకం. తోబుట్టువులు కలుసుకోవడం ఉండే ఆనందం దాని తర్వాత కనుక మధ్యమం ఉత్తమ సుఖాన్ని ఇస్తుంది కనుక ఉత్తమమని తక్కువ ఆనందాన్ని ఇస్తుంది కనుక మధ్యమని విభాగం. విభిన్న మనస్తత్వాలు కలిగి విభిన్న వృత్తులు కలిగి ఎక్కడో ప్రసంగశాస్తు కలిస్తే విడిసిపోయేవారు పొందే ఆనందం కనిష్టం. ఇక స్వాభావిక సుఖాల్లో అత్యుత్తమైంది నవవయస్కులైన సుందరుల సమాగమమే. ఇది అత్యంత సుఖాన్ని ఇస్తుంది కనుక దీని అత్యుత్తమ సంయోగం అంటున్నాను. చాతుర్య రూపం, వేషం, వయస్సు, కులశీలాలు, గుణాలు ఇత్యాదుల వల్ల స్త్రీ పురుషులకు పరస్పర ఆనంద సముత్కృష్ణ కలుగుతుంది. అంచేత చారులోచన, మహావీరుడినై నన్ను భరించావంటే అత్యుత్తమ సౌఖ్యాలు పొందుతూ ఆనందిస్తాం. నేను నానా రూపాలు ధరించి స్వేచ్ఛగా ధరించగలను. ఇంద్రాది దేవతలు రణరంగంలో మట్టి కనిపించాను. నాకున్న ధనసంపద కానీ రత్నరాశులు కానీ ఎవరికి లేవు. వాటన్నిటినీ హాయిగా అనుభవించు. నీ ఇష్టం వచ్చిన వారికి దానం చెయ్యి. సుందరి, నువ్వు నా పట్ల మహిషివి, నేను నీ దాసుణ్ణి. ఈ క్షణం నుంచే నీ ఆజ్ఞను సరసావిస్తాను. అవును, నువ్వు అన్నట్టు దేవతలతో శత్రుత్వం పూర్తిగా వదులుకుంటాను. సంశయించుకో, నా మాట నమ్ము. నీకే సుఖమో ఏదానందమో అదే చేస్తాను. విశాలాక్షి, నీ కనుసనుల్లో మెలుగుతాను. నువ్వు చెప్పినట్లు చేస్తాను. ఒక కలభాషని నీ సౌందర్యానికి సమ్మోహితుడనయ్యాను. నా మనసు నీకు లొంగిపోయింది. ఆతురుడినై నిన్ను శరణు వేడుతున్నాను. కామబాణాపీడితునై ప్రసన్నుడిగా నీ సన్నిధికి వచ్చాను. రంభోరు, నన్ను దయచూడు, నన్ను కాపాడు. శరణాగత రక్షణ ధర్మంలోకెల్లా ఉత్తమోత్తమ ధర్మం కదా. ఓ కృశోదరి, ఓ కాటుక చూపుల దాన, నీ వాణ్ణి, నీ సేవకుణ్ణి. నా ప్రాణాల మీద ఒట్టు, మాట తప్పను. ఆయుధాలన్నీ వదిలేసి నీ పాదాలకు మొక్కుతున్నాను. ఓ తన్మంగి, దయచూడు. మన్మధుడి బాణాలు తట్టుకోలేకపోతున్నాను. సౌందర్య పరమావధి, నా జన్మలో ఇంతవరకు దైన్యమే ఏమిటో ఎరగను. బ్రహ్మాదులు కూడా నేను దేనికి వేడుకోలేదు. నా చరిత్ర ఏమిటో, రణరంగం ఏమిటో, నా కథ ఏమిటో వాళ్ళు ఎరుగుదురు. అలాంటిది నేను ఇప్పుడు నీకు దాసుడిని అయ్యాను. కాళ్ళ వేళ్ళ పడి బతిమాలుతున్నాను. ఆమెని ఒక్కసారి నా ముఖం చూడు, అనుగ్రహించు. ఇలా మహిషాసురుడు మైకం కమ్మిన వాళ్ళ కామాతురుడే పలవరిస్తున్నాడు. మహాదేవి బిగ్గరగా నవ్వింది. పరిహసిస్తూ బదులు పలికింది. అన్నయంగా మాట్లాడింది. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.